హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం పి అక్షరంతో పేరు మొదలయ్యే వారికి 2026లో జరిగేది ఇదే. ఒంటరిగా రూమ్లో ఈ వీడియోని చూడండి. కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం అని చరిత్ర చెప్తోంది. లోకంలో జరగబోయే వింతలు, విశేషాలు కొన్ని వందల వేళ్ల క్రితమే తాళపత్ర గ్రంథంలో రాసి ఉంచి మహాజ్ఞాని వ్యక్తి రాశి ఫలితాలు మరియు నామ నక్షత్ర ప్రభావం గురించి కూడా కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా పి అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు 2026వ సంవత్సరం ఎలా ఉంటుందో చెప్పడం జరిగింది. అలాగే ఈ పి అనే అక్షరం గలవారు ఎట్లాంటి గుణగణాలు కలిగి ఉంటారు, అదేవిధంగా వీరి యొక్క జీవితం ఏ విధంగా గడుస్తుంది, వీరు ఎటువంటి లక్షణాలను కలిగి ఉంటారు, ఈ విషయాలన్నీ కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పారు. ఈ విషయాలను క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి మనిషి యొక్క జీవితంలో వచ్చేటటువంటి అన్ని మార్పులు కూడా వారి యొక్క పుట్టిన టైం, డేట్, అదేవిధంగా రాశి, నక్షత్రము వీటిపై ఆధారపడి ఉంటుంది. మరి ఈ పి అక్షరంతో ప్రారంభమయ్యే పేరు గల వారి జీవితం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, మన పేరులోని మొదటి అక్షరం మన జీవితంపై, మన వ్యక్తిత్వంపై ఎంతో కొంత ప్రభావాన్ని చూపుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఇది మన శక్తి, ఆలోచన విధానాన్ని మరియు భవిష్యత్తును సూచిస్తుందని నిపుణులు చెప్తూ ఉంటారు. సాధారణంగా శక్తి, జ్ఞానము మరియు ఒక రకమైన గంభీరత్వము కలిగి ఉంటారు. వీరిలో ప్రజాన్ని చూస్తూ దృష్టికోణంగా ఉంటుంది. వీరు తమకంటూ కొన్ని ఖచ్చితమైన నియమాలను, పద్ధతులను ఏర్పాటు చేసుకొని జీవిస్తూ ఉంటారు. ఇప్పుడు వీరి జీవితంలోని భిన్న కోణాలను వివరంగా పరిశీలిద్దాం. ఈ పి అక్షరం సాధారణంగా కన్యా రాశికి సంబంధించిందని చెప్పుకుంటారు. ముఖ్యంగా చిత్తా నక్షత్రం మరియు పో అనే అక్షరం కన్యా రాశికి వస్తుంది. పి అక్షరం పేరు ప్రారంభమయ్యే వారి వ్యక్తిత్వం చాలా ఆసక్తికరంగా, బహుముఖంగా ఉంటుంది. వారిలో ఒకేసారి ఎన్నో రకాల లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. వీరిని పూర్తిగా అర్థం చేసుకోవడం కొన్నిసార్లు కష్టంగా అనిపించవచ్చు. పి అనే అక్షరం శక్తిని, ప్రత్యేకమైన అధికారం, చలాయించగల శక్తి, న్యాయకత్వ లక్షణం ఉంటాయి. ఏదైనా ఒక పనిని మొదలు పెడితే దానిని పూర్తి చేసే వరకు పట్టుదల వదిలే సొంతం. ఇక మధ్య మార్గంలో కొన్ని అడ్డంకులు ఎదురైనా సరే, సవాళ్ళు వచ్చినా వాటిని ఎదుర్కొని నిలబడేగల ధైర్యం వీరికి ఉంటుంది. ఒకేసారి ఒక విషయాన్ని సాధించాలి అని నిర్ణయించుకుంటే దానికోసం ఎంత కష్టమైనా సరే వెనుకడుగు వేయకుండా వీరి సంకల్ప బలం చాలా దృఢంగా ఉంటుంది. అందుకే వీరు తాము పనిచేసే రంగంలో ఉన్నత స్థానాలకు చేరుకోగలరు. అయితే ఈ శక్తి కొన్నిసార్లు మొండితనంగా మారే ప్రమాదం కూడా ఉంది. తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్లుగా వ్యవహరించే అవకాశం కూడా వినలేదు. వీరు పై ఎంత గంభీరంగా, శక్తివంతంగా కనిపించినా లోపల చాలా శాంతిని కోరుకుంటూ ఉంటారు. అనవసరమైన గొడవలు, వాదనలు దూరంగా ఉండడానికి ఇష్టపడతారు. వీరికి సహనం చాలా ఎక్కువ. ఎదుటి వారి ఒత్తిడినైనా సరే, ఎంతటి ఒత్తిడినైనా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోగలరు. ఎదుటివారు తమపై కోప్పడ్డ లేదా విమర్శించిన వెంటనే స్పందించకుండా నెమ్మదిగా ఆలోచించి మాట్లాడుతారు. అయితే వీరి సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటితే మాత్రం వీరిలో మరో కోణం బయటపడుతుంది. అప్పుడు వీరిని ఆపడం ఎవ్వరి తరము కాదు. వీరు గాలిలో మేడలు కట్టరు, ఊహించుకోరు. అంటే వాస్తవంలో జీవించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి విషయాన్ని ఆచరణాత్మకంగా ఆలోచిస్తారు. ప్రతి పని మొదలుపెట్టే ముందు దానివల్ల కలిగే లాభ నష్టాలను, ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసుకుంటూ ఉంటారు. ప్రతి దానికి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్ళడం వీరికి అలవాటు. డబ్బు విషయంలో కూడా చాలా
ఆచరణాత్మకంగా ఉంటారు. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండి భవిష్యత్తు కోసం పొదుపు చేయడంపై దృష్టి పెడతారు. పి అక్షరం వారు తమకంటూ కొన్ని ఖచ్చితమైన సూత్రాలను, విలువలను ఏర్పాటు చేసుకుంటారు. వాటికి కట్టుబడి జీవించడానికి ప్రయత్నిస్తారు. నిజాయితీ, నైతిక మరియు క్రమశిక్షణకు ఎక్కువగా విలువ ఇస్తారు. తాము నమ్మిన విలువల కోసం ఎదుటివారిని ఎదిరించడానికైనా సరే వెళ్తారు. సమాజంలో గౌరవ మర్యాదలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. తమ మాట, తీరు, ప్రవర్తన ద్వారా ఇతరుల మనసులో మంచి స్థానాన్ని సంపాదించుకోవాలని చూస్తారు. కుటుంబ గౌరవాన్ని కాపాడడంలో ఎప్పుడూ ముందుంటారు. అయితే 2026వ సంవత్సరం పి అక్షరం వారికి ఒక మలుపు అని చెప్పుకోవచ్చు. గ్రహగతులు మీకు అనుకూలంగా మారుతున్నాయి. ముఖ్యంగా శని మరియు గురు గ్రహాల సంచారం వల్ల మీ జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఉద్యోగం చేసేవారి విషయానికి వస్తే గత కొంతకాలంగా మీరు పడుతున్న శ్రమకు ఈ ఏడాది సరైన గుర్తింపు లభిస్తుంది. కార్యక్రమంలో మీ బాధ్యతలు పెరుగుతాయి. మేము సృజనాత్మకతను చూసి మీపై అధికారులు ఆశ్చర్యపోతారు. మే నెల నుండి ఆగస్ట్ నెల మధ్యకాలంలో మీకు పదోన్నతులు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ ఏడాది చివరి నాటికి శుభవార్త అందుతుంది. అయితే మీ విజయాలను చూసి అసూయ పడేవారు మీ వెనక గోతులు తీసే అవకాశం ఉంది. కాబట్టి మీ వ్యక్తిగత విషయాలు లేదా ఆఫీసు రహస్యాలను ఎదుటివారితో పంచుకోకుండా కమ్యూనికేషన్, వీడియో, బ్యాంకింగ్ మరియు అకౌంటింగ్ రంగాలలో ఉన్నవారికి ఈ ఏడాది అద్భుతమైన ఆదాయం వృద్ధి ఉంటుంది. ఒకవేళ మీరు ఉద్యోగం మారాలి అనుకుంటే మే నెల తర్వాత ప్రయత్నం మొదలు పెట్టండి. ఖచ్చితంగా మంచి జీతంతో కూడిన ఉద్యోగం లభిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి 2026వ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. సంవత్సరం ప్రారంభంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైన ద్వితీయ అర్ధంలో మాత్రం వ్యాపారం ముందుకుంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, మార్కెటింగ్ వ్యాపారం మరియు నిత్యావసర వస్తువుల వ్యాపారం చేసే లాభాలు చేకూరుస్తాయి. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం చాలా ముఖ్యం. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు పారదర్శకంగా ఉండాలి. లెక్క విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వహించద్దు. భాగస్వాములతో గొడవలు వచ్చే ప్రమాదం ఉంది. ఆర్థికంగా ఈ ఏడాది మీకు బాగుంటుంది, కానీ అదనపు ఖర్చులు తగ్గించుకోవాలి. విశాలం కోసం కొన్ని అడ్డంకులు కూడా డబ్బులు ఖర్చు చేయవచ్చు. ఇందువల్ల భవిష్యత్తులో ఇబ్బందులు పడవచ్చు. పెట్టుబడి విషయంలో షేర్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్ వైపు మొగ్గు చూపే అవకాశాలు. దీర్ఘకాలిక పెట్టుబడులు ఎంచుకోవాలి అంటే త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశ చేసి తప్పులు మిమ్మల్ని ఇబ్బంది చేయవచ్చు. కాబట్టి చదువుకునే విద్యార్థుల విషయానికి వస్తే ఇక పి అక్షరంతో పేరు మొదలయ్యే వారికి చాలా ఏకాగ్రత ఉంటారు. 2026లో మీకు విద్యారంగంలో మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు తమ పట్టుదలను వదలకుండా చదివితే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఏకాగ్రతగా ఉంటారు. ధ్యానము మరియు యోగా వంటివి అలవాటు చేసుకోవడం మంచిది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలని అనుకునే వారికి ఈ ఏడాది ఈ కల నెరవేరే అవకాశం ఉంది. సెప్టెంబర్ నెల తర్వాత మీకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. అయితే చదువు పక్కన పెట్టి స్నేహితులతో గడపడం లేదా సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపడం వల్ల మీ మార్కులు తగ్గే అవకాశం ఉంది. తల్లిదండ్రుల ఆశలను గౌరవించి కష్టపడితే ఈ ఏడాది మీ గోల్డ్ మెడల్ వచ్చే సాధించే అవకాశం ఉంది. కుటుంబ జీవితం మరియు వివాహ బంధం గురించి విశ్లేషిస్తే పి అక్షరం గారు కుటుంబాన్ని చాలా ప్రేమిస్తారు. 2026లో ఇంట్లో శుభకార్యాలు జరిగి సూచనలు ఉన్నాయి. పెళ్ళి కానీ వారికి పెళ్ళి గడియలు వస్తాయి. మీకు నచ్చిన సంబంధం కుదిరే అవకాశం ఉంది. వివాహమైన వారి జీవితం చిన్నపాటి విభేదాలు ఉన్న ఇవి తొలగిపోతాయి. భాగస్వామితో కలిసి తీర్థయాత్రలు, విహారయాత్రలు వెళ్ళే అవకాశం ఉంది. పిల్లల చదువు లేదా వారి భవిష్యత్తు గురించి మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల మాత్రం ఈ ఏడాది కొంచెం జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా మీ తండ్రి గారి ఆరోగ్య విషయంలో
అశ్రద్ధ చేయకండి. బంధువులతో ఉన్న పాత గొడవలు సర్దుకొని అందరూ ఒకటయ్యే అవకాశం ఉంది. స్నేహ బంధం మరియు సామాజిక జీవితం గురించి మాట్లాడితే ఈ పి అక్షరం వారు చాలా నమ్మకమైన స్నేహితులుగా ఉంటారు. కానీ వీరు ఇతరులను నమ్ముతారు. వారు మిమ్మల్ని నమ్మకపోవచ్చు. 2026లో మీకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఈ పరిచయాలు మీ వృత్తిపరమైన ఎదుగుదలకు తోడ్పడతాయి. అయితే పి అక్షరం వారు మోసపోయే ప్రధాన అంశం కూడా ఇదే. మీ మంచితనాన్ని, సహాయపడే గుణాన్ని కొంతమంది ఆసరా చూసుకొని మిమ్మల్ని ఆర్థికంగా లేదా మానసికంగా ఒత్తిడికి గురి చేస్తారు. ముఖ్యంగా అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ పేరు మీద ఇతరులకు అప్పులు ఇవ్వించడం ఇట్లాంటివి చేయకండి. ఏ సంతకాలను పెట్టకండి. వీటి వల్ల అస్సలు చేయవద్దు. ఒక్కసారి డబ్బు చేయి జారితే అది తిరిగి రావడం చాలా కష్టమవుతుంది. నమ్మక ద్రోహం వల్ల మీకు మానసికంగా కృంగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎవరిని ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మండి, హద్దు పెట్టుకోండి. ఆరోగ్యపరంగా 2026లో మీకు అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక పని ఒత్తిడి వల్ల వెన్నునొప్పి లేదా తలనొప్పి వంటి సమస్యలు ఎదుర్కోవచ్చు. జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉండడానికి బయట ఆహారాన్ని తగ్గించి పీచు పదార్థాలను ఎక్కువగా తింటే ఆహారం తీసుకోవాలి. కంటి సమస్యలు లేదా ఉండకుండా ఉండాలి అంటే నిద్రలేని సమస్యలు తొలగిపోవాలి. ఇక క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మరియు కనీసం 7 గంటలు నిద్రపోవడం వల్ల మీ ఆరోగ్యం మంచిగా ఉంటుంది. మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం లేదా తీర్థయాత్రలు చేయడం మంచిది. మీరు జాగ్రత్త వహించాల్సిన ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే పి అక్షరం వారు భావోద్వేగాలకు త్వరగా లోనవుతూ ఉంటారు. ఎవరైనా పోరాడితే పోగొట్టుకోవడం, విమర్శిస్తే కృంగిపోవడం తగ్గించుకోవాలి. మీ రహస్యాలను, ఆర్థిక ప్రణాళికను అత్యంత సన్నిహితులతో తప్ప ఎవ్వరితోనూ చర్చించకండి. ఈ 2026లో మీకు ఎన్ని సవాళ్లు ఎదురైనా మీ బుద్ధి బలంతో వారిని అధిగమిస్తారు. దైవ ప్రార్థన మీకు రక్షణగా నిలుస్తుంది. ప్రతి బుధవారం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం లేదా గణపతిని ఆరాధించడం వల్ల మీకు కలిగే ఆటంకాలు అన్నీ తొలగిపోతాయి. పచ్చరంగు వస్త్రాలను ధరించడం లేదా పచ్చరంగు వస్తువులను దగ్గర ఉంచుకోవడం మీకు అదృష్టాన్ని తెస్తుంది. పేద పిల్లలకు విద్యాదానం చేయడం లేదా కనీసం వారికి పుస్తకాలు ఇవ్వడం వల్ల కొన్ని ఫలితాలు మీకు మంచిగా ఉంటాయి. ఈ పి అక్షరం వారికి 2026వ సంవత్సరం ఒక గొప్ప పునాది ఉంటుంది. మీలోని నైపుణ్యాన్ని బయటకి తేవడానికి, సమాజంలో గౌరవ మర్యాదలు పొందడానికి ఇది సరైన సమయం. చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటూ ఆత్మవిశ్వాసంతో అడుగులు వేసి ఈ ఏడాది మీకు అనుకున్నవి అన్నీ సాధిస్తారని, ఆర్థిక, సామాజికంగా మరియు వ్యక్తిగతంగా మీరు ఒక మెట్టు పైకెక్కి ఎదుగుతారు. అదనపు భయాలను వదిలేయండి. కాల అనుగుణంగా వచ్చే మార్పులను స్వీకరించండి. విజయం మీ వెంటే ఉంటుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.